సేమ్యా క్యాబేజీతో ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా! ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేసి ఇవ్వండి. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే పెట్టేసుకొని అందులోకి సేమ్యాని అయితే వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి కప్పు సేమ్యాని అయితే తీసుకున్నాను. ఇలా కప్పు సేమ్యాని వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఈ సేమ్యాని 1 నిమిషం పాటు వేయించేసుకుందాము. ఇలా సేమ్యాని 1 నిమిషం పాటు వేయించేసుకున్న తర్వాత ఇందులోకే కప్పు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వనైనా వేసుకోవచ్చు. ఇలా రెండు కూడాను సేమ్ తీసేసుకున్నాను. ఇలా ఇవి రెండు కూడా వేయించేసుకుందాము. కప్పు సేమ్యా, కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత ఇంకా వేరొక బౌల్లో అయితే తీసేసుకొని ఇందులోకి 1/2 కప్పు పెరుగునైతే వేసుకుందాము. ఇలా 1/2 కప్పు పెరుగు వేసుకొని 1 కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా నీళ్ళు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఇలా కలిపేసుకొని మొత్తం కూడాను ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి చట్నీ చేసేసుకుందాం. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. కారానికి తగ్గట్టు కొద్దిగా నూనె, ఇలా కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలను అయితే ఇలా కడిగేసుకొని వేసుకుందాము. ముందుగా వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 అయితే వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు, నీళ్లు వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసేసుకొని చట్నీకి పోపు అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత అయితే మనకి సేమియా నానిపోయి ఉంటుంది. చూసారు కదా, సేమియా రవ్వ కూడా రెండు కూడాను నానిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ముక్కలను అయితే కట్ చేసేసుకున్నాను. క్యాబేజీని ఇలా పీసెస్ లాగా సేమ్ మనం రవ్వని ఎంత తీసుకున్నామో సేమియాని కూడా అంతే తీసుకుంటున్నాము. క్యాబేజీని కూడా అంతే తీసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం కూడాను ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెరని అయితే వేసుకొని ఇప్పుడు సరిపడిన నీళ్ళు చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇంకా ఇది కూడా పట్టేసుకుందాం సేమ్ ఇలాగే. ఇలా ఇంకా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా ఇంకా అన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు, వెంటనే దోశ అనేది వేసేసుకోవడమే. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి. బ్యాటర్ వచ్చేసి మనకి దోశ బ్యాటర్ లాగా. ఇంకా ఇప్పుడైతే దోశ వేసేసుకుందాము వెంటనే. వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిందాక ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఇలా పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒక గరిట పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి పల్చగా. ఇలా చేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి.
ఇప్పుడు కొంచెం పైన నూనె అయితే వేసుకుందాము. ఇలా నూనె వేసేసుకొని కాల్చుకోవాలి. ఇలా బాగా కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇలా ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కాల్చుకోవడమే. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. చక్కెర వేసుకోవడం వల్ల ఇలా ఎర్రగా వస్తాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా మళ్ళీ వేసేసుకొని గరిట పిండిలో వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకొని కాల్చుకుందాం. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలాగా రెండు వైపులా బాగా కాల్చుకొని మీకు క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తాయి. ఎలా అయినా చేసుకోవచ్చు ఈ దోశలు. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఇంకా తీసేసుకుందాం దోశలు. ఇలా అయితే సెట్ దోశ అయితే వేసి చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఈ విధంగా ఒక గరిట పిండి వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కాల్చుకోవాలి. పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకుందాము. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకుందాము. ఇంకో సైడ్ అయితే తీసేసుకుందాము. ఈ విధంగా నోట్లోకి పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇలా మెత్తగా సెట్ దోశ వచ్చేసి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ సేమియాతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు. చూసారు కదా, మనకి క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే క్యాబేజీ సేమియాతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.